అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నావు. ఈరోజు ఈ డబ్బులతో పేకాట అప్పు తీర్చి ఓ 4 ఆటలాడి సాయంత్రం 3 నైటీలు వేసేయాలి. ఇది దొంగట. దొంగని దొంగతోనే పట్టుకోవాలి. ఇటివ్వు. ఇది నేను ఇవ్వను. ఇది నేను కష్టపడి కొట్టేసిన డబ్బులు కాదు, ఇవి నేను కష్టపడి బట్టలు కుట్టి సంపాదించిన డబ్బులు. ఇవ్వు మావయ్య. అహల్య, నేను ఇవ్వను. మావయ్య ఇవ్వు మావయ్య. మావయ్య అహల్య, ఇవ్వు నా మాట మావయ్య. విను. ఇవ్వు. నేను ఇవ్వను. ఏంటమ్మా అహల్య, ఏంటి గొడవ? చూడండి పంతులు గారు, ఇంట్లో పెట్టిన డబ్బులు దొంగతనం చేసి పేకాట అడ్డానికి తీసుకుని వెళ్తున్నాడు. ఇవ్వమంటుంటే ఇవ్వట్లేదు. ఇవ్వు మావయ్య. ఏంటి పంతులు గారు? ఏంటయ్యా బంగారాజు, ఆడపిల్ల కష్టపడి బట్టలు కుట్టి నిన్ను ఆ పెద్దావిడ్ని పోషిస్తుంటే ఆ డబ్బులు దొంగతనం చేయడానికి కాస్త సిగ్గుండక్కర్లా? వయసుకొచ్చిన ఆడపిల్ల తనకి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపాలన్న బాధ్యత ఉండక్కర్లా? బాధ్యత ఉండబట్టే కదా పేకాట్లో డబ్బులు సంపాదించడానికి పెట్టుబడి తీసుకెళ్తున్నాను. సంపాదిస్తున్నావు. అమ్మమ్మ అనుకోడలా కష్టపడి దొంగతనం చేశా. నా కష్టానికి ప్రతిఫలంగా తృణమో ఫలమో. ఇదిగో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే దొంగ అని చెప్పి భక్తులతో బడితపు చేయిస్తాను. నా విధి నిర్వహణకు అడ్డొచ్చినందుకు మీకు 0 మార్కులు.